గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అని సెన్స్ చేసేవాళ్ళు మీరు. నేను ఈ రోజు శారీలోనే కనబడుతున్నాను, ఇంత ట్రెడిషనల్గా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాను, చాలా ఇలా ఉండేవాను. సడన్గా నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే కొంచెం జనాలు జనాలు ఇలా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసి మరి ఎందుకు చేశారు? కాజ్ ఎన్ని రోజులు నటించాలి శివ? కానీ మిమ్మల్ని మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని చెప్పి మీ మీద మార్కేస్తున్నారు కదా. అది దాన్ని నేనేం చేయలేను ఇంకా. అంటే అప్పుడు వీడియోని తీసుకొని వచ్చి ఇప్పుడు వీడియోని పెట్టి ఇప్పుడు వీడియోలు పెట్టి ఆ రెండు కంపేర్ చేసి ఇలా ఉండే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వీడియోస్ చేసుకొని డబ్బులు సంపాదించి ఇలా మారిపోయింది. నీ క్వశ్చన్ నేను దీనికి ముందు కూడా మీరు ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటే వాళ్ళ? సరే, మీరు అడిగిన క్వశ్చన్కి ఓకే. ఇప్పుడు నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 ఇయర్స్ అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేరు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి అందరికీ తెలుసు. నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఉన్నాడు. అలా సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడానికి రీజన్ లేదు తెలుసా. మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే, ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్, వనస్థలిపురం. మా 10th క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 260 మెంబర్స్. 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. 260 మెంబర్స్ లో 230 మెంబర్స్ అయితే ఇంకా అందరు యుఎస్, ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది, ఐ థింక్ 100 మెంబర్స్ కి ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, అంటే ఐ మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్ళి అవ్వలేదండి. తనకు 33 ఇయర్స్, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 years, 2 పిల్లలు. నేను రీల్స్ చేయదు, నేను పాష్ గా రెడీ అవ్వద్దు, స్టైల్ గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను, కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్, నేనే ఇప్పటికి మా నాన్న అంటే, ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా, అందరు ఏమన్నంటే 32 పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా జరిగింది పెళ్లి ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి, అలాంటివి లేవండి. ఎందుకు? అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాకుండా నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్లా ఉండేదాన్ని. అంటే ఎప్పుడు షర్టు, ప్యాంట్లు, షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనదే. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. లేదండి, ఓ స్టిల్ పెద్దగా. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నది కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారు. నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు, యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను. కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను, యాటిట్యూడ్ అనుకోకండి. కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు. శారీలో కప్పడిపోయింది. అంత బాగుంది, మంచిగా వ్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి, దానికి మీ కామెంట్ ఏంటి?
ఇన్స్టా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు నేను అంత డెప్త్గా కూడా ఆలోచించలేదు శివ. నేను ఆలోచించాను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న చిన్న కూడా ఎలా తెలుస్తాయిలే, పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతుంది సిమ్టమ్. సో నార్మల్గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు, అక్క కొడుకు. ఓకే. అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి పిన్ని రీల్ బాగుంది చేద్దామా ఓకే నేను రెడీ అయినాను కదా చేద్దాం అంతే, అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే అయ్యో బాబాయ్ వాడితో రీల్స్ చేయడం స్టాప్ చేసేసా. ఇంకా వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు, మరి ఎలా వచ్చింది? ఊరికే టైం పాస్ అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? ఏమైనా కోర్సులు అలాంటివి ప్రాక్టీస్లకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగిటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్కి వెళ్ళి ఎవరెవరు అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు, అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ. అది నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను, ఎందుకు ఎవరు ఏమనలేదు మరి, ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు, నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు, ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్, ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్లీ చేసినాము ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి, సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనే చేస్తున్నారు, దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో ఏదో అబ్బాయితో. మనోజ్ కాదు, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు, లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్ అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీఈస్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అదే అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను క్లాట్గా ఉన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత స్కూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా